ఉపాధి కూలీ లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఎలా బతకాలి మేడం అంటూ షర్మిలను మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఊరు వదిలిపెట్టిపోవడానికి మనసు ఒప్పడం లేదని, ఊళ్లోనేమో పనులు లేవని మహిళలు చెప్పారు. వైఎస్సార్ బతికి ఉంటే కృష్ణా జలాలు వచ్చేవని షర్మిల చెప్పారు. ఇప్పుడు కృష్ణా జలాలను ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తెచ్చే బాధ్యతను జగన్ తీసుకుంటారని చెప్పారు. ప్రతి మహిళ నుంచి బాణంలా దూసుకువచ్చే ప్రశ్న ఎలా బతకాలమ్మా అని. కానీ షర్మిల ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ రచ్చబండలు నిర్వహిస్తున్నారు. మాకైతే నీళ్లు లేవు, పిల్లల పెళ్లికి ఏం సాయం లేదు, మాకేమన్నా మహిళలు కానీ ఏది కానీ మేము చేసిన కష్టం కూడా మాకు సరైన వచ్చే కాలం లేదు. చేతులకు బొగ్గలు వస్తున్నాయి, పని చేస్తే చేతులకు బొగ్గలు వస్తున్నాయి, గుట్టకు ఎక్కిరా పని. ఆ చేసిన పని కూడా మాకు 100 రూపాయలు ఇచ్చే కాలం లేదు. ఉపాధి పని ఏమైనా ఎంత వస్తుంది, ఎంత ఇస్తున్నారు? 40-50 గంటే. పొద్దున్నాక చేసేస్తే బొగ్గలు రాని చేసేస్తే గడపార మొన్న వేస్తే 50 రూపాయలు. పార నీళ్ళ డబ్బా ఏవి మాకు ఆ పని కూడా మాకు సరిగ్గా వస్తలేవు. ఆ 100 రూపాయలు కూడా కట్టించలేరు మేడం. ఆ 100 రూపాయలు కూడా లేవు. ఏమైనా చేసేస్తే 20-30-40 ఇంతకు ముందు 100 వచ్చేదా? ఎప్పుడైనా 100 వాడని ఏర్పడదు మేడం. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 100 వచ్చేదా? రాజశేఖర గారు బతుకున్నప్పుడు 100 వచ్చినాయి, ఇప్పుడు రావట్లేదు. కరువు ప్రాంతం బియ్యం అన్నారు, ఆ కరువు ప్రాంతం బియ్యం కూడా ఇచ్చే కాలం లేదు మాకు. వైఎస్సార్ బతికి ఉంటే కృష్ణా జలాలు ఫ్లోరైడ్ గ్రామాలకు వచ్చేవని షర్మిల చెప్పారు. వైఎస్సార్ బతికి ఉంటే ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉండేవి కాదన్నారు. నాకు పెద్ద ఆపరేషన్ అయింది, ఏం చేయాలి? మాకు నీళ్ళు వెనక సీలు చేస్తారమ్మ, మాకు కమర్పల్లి ఇంకా వెనక సీలు చేస్తారు. మాకు నీళ్ళు కృష్ణ నీళ్లు రావా ఈ గ్రామానికి? రావు. ఒకనాడు 6 రోజులకు ఒకనాడు అవి ఇచ్చే వస్తాయి, లేకపోతే లేవు. కొనుక్కొని తాగుతున్నాం, 10 రూపాయలకు ఒక గిన్నె కొనుక్కొని తాగుతున్నాం. ఆ నీళ్లు కూడా మాకు వచ్చే కాలం లేదు, ఆ నీళ్లు కూడా వస్తలేవు నాకు. ఏమన్నా నీళ్ళు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, నీళ్ళు వస్తలేవు. అమ్మా అసలు మీ జిల్లానే, నల్గొండ జిల్లానే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం. అవునా? మీ జిల్లా అంతా ఫ్లోరైడ్ ప్రాబ్లం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 9 కోట్లు ఇచ్చాడు మీకు ఫ్లోరైడ్ కోసమని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 375 కోట్లు ఖర్చు పెట్టి మీకు మొత్తమే ఉంది 900 గ్రామాలైతే దాంట్లో సగము 450 గ్రామాలకు ఆయన నీళ్లు తెప్పించడం జరిగింది. అర్థమవుతుందమ్మా? కానీ మీ గ్రామము ఆ మిగిలిన గ్రామాలలో ఉండిపోయింది. రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆ మిగిలిన సగమైన గ్రామాలు కూడా ఈ పార్టీ కృష్ణా నీళ్ళు వచ్చేసేవి. మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు పోయినారు, మీకు నీళ్లు రావడం ఆగిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 375 కోట్లు ఖర్చు పెట్టి 450 గ్రామాలకు నీళ్లు ఇచ్చారు. ఆయన పోయిన తర్వాత 3.5 సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడున్న ప్రభుత్వము ఒక్క గ్రామానికి కూడా ఇంకా నీళ్లు ఇవ్వలేదు. అర్థమవుతుందమ్మా? రాజశేఖర రెడ్డి గారు 450 గ్రామాలకు నీళ్లు ఇస్తే అంతకు ముందు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తాగునీరు ప్రధానమైన సమస్య కనుక ముఖ్యమంత్రి వెంటనే దీని మీద పనులు మొదలైతాయి, మీకు తాగునీరు తప్పకుండా వస్తుంది. అంతవరకు మీరు ప్రభుత్వాన్ని పంపే కార్యక్రమం చేయండి. నల్లగొండ జిల్లా తిరుగండ్లపల్లిలో షర్మిల నిర్వహించిన రచ్చబండకు వేలాది మహిళలు తరలివచ్చి తమ బాధలు చెప్పుకున్నారు.